బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం, సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది, పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేల మీద పడి ఉందనుకోండి, ఎవరైనా సరే దాన్ని తీసేయాలి ముందు. అది కింద ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఎర్ర పువ్వు కింద పడి సువాసిని కానీ ఎవ్వరూ తొక్కకూడదు, సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎర్ర పువ్వు. అందుకని వెనక ఎందుకు అసలు పువ్వులా విడగొట్టేసి రిలీజం? అది హింస. పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని. అందుకే అంటే కొంతమంది తెలియక చేస్తారు. మనసు కఠినమై కాదు, మనసు కోమలంగా ఉంటుంది, తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వుని చిదవనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వు ఇవ్వండి, మిగిలినవి అక్షరాలతో పూరణ చెయ్యండి.